హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం ఫారెస్ట్ కి అండ్ ఫారెస్ట్ లో మేము క్రియేట్ చేయబోతున్నాం ఒక సీక్రెట్. సో చూద్దాం ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాం, ఏం కథ అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మేమైతే ఒక ఫారెస్ట్ లో సీక్రెట్ షెల్టర్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. చూడాలి ఏ విధంగా క్రియేట్ అయితే ఏం కథ అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది, ఎందుకంటే వర్షం పడే సీన్ అవుతుంది. ఒకవేళ వర్షం పడ్డా అనుకోండి, ఆ వర్షంలో కూడా క్రియేట్ చేస్తాం, గివ్ అప్ అయితే ఏమో. సో వీడియో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ 3 బండ్లు తీసుకోబోతున్నాం కదా, మీలో ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు కార్ ఏం తీసుకోబోతారని చెప్పేసి. మేము వెళ్ళే రూట్ ఎట్లుందంటే మొత్తం కూడా బురద ఉన్నది. ఇప్పుడు వాన ఖచ్చితంగా దేవుడా సో అందు గురించే కార్ తీసుకోబోతలేము, బండి అయితే తీసుకోబోతున్నాము. ఇప్పుడు దాంట్లో ఇంట్లో పెట్రోల్ పోసుకొని మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. బండికి వందగా దూపైందట, జరా దూప కోసం నీళ్ళు ఆగిపించాం. అయిందా కక్కుదా చేసేపు అయితే. బాయ్ బాయ్. ఇప్పుడు మనం ఎక్కడ దాకానైతే వచ్చినామో అక్కడ దాకా మన వెహికల్స్ వచ్చేసి పని చేసినాయి, బండ్లు వర్క్ అయితే అయినాయి. కాకపోతే ఇక పైన మనం పోయే రూట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా నడుచుకుంటూనే పోవాలి. ఇక మనం అడుగులే భయపడుతుర్రా అంతా. లొకేషన్కి రాగానే గాయస్ వర్షం వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. పొట్టు కొడుతుంది వాన వస్తే ఏం లాభం లేదు అనుకుంటున్నాం. అయింది వాన వచ్చినా రాకున్నా పని అయితే అయితేనే ఉంటుంది, అస్సలే ఆగేది లేదు. ఎటు పెట్టి మేము చెప్పినాం మీకు సీక్రెట్ షెల్టర్ని తయారు చేస్తామని చెప్పేసి. ప్రాపర్ హౌస్ లెక్కనే ఒక సీక్రెట్ షెల్టర్ని వీడియోలో తయారు చేసి మీకైతే చూపిస్తాము. లొకేషన్ వచ్చేసి ఇక్కడ కాదు, ఇక్కడ ఆగినాము. వేరే దగ్గర ఒక మంచి లొకేషన్ అయితే చూసుకొచ్చుకున్నాం. అక్కడ పోదామా? వీళ్ళని ఆపేద్దామని అనుకున్నది వర్షం, కాకపోతే మా పట్టుదలను చూసి వాళ్ళని నానుకుంటైనా వేసేటట్టున్నారని చెప్పేసి వర్షమే అయిపోతుంది. సో అయినా సరే కెమెరా బ్యాగ్ అయినా కొద్ది చినుకులకైనా నానేటట్టున్నది. అందు గురించి ఏం చేస్తున్నాము అంటే టెంట్ వేస్తున్నాం. మీరు రెయిన్ ప్రూఫ్ టెంట్ కాబట్టి లోపల సామాన్లు వారేసినాం అనుకోండి, ఏ టెన్షన్ ఉండదు. ఇక మెయిన్ మా టెన్షన్ ఏంటంటే మేము నానినా సరే కెమెరా బ్యాగులు మైకుల టెన్షన్. ఇవి ఒక్కసారి మంచిగా నీట్గా సెట్ అయినాయి అనుకోండి ఒక దీని కింద టెంట్లో, మేమేమనే వచ్చి ఎంజాయ్ పండుగ అనొచ్చు ఒకటేసారి.
మేము ఈ హౌస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో అయితే తయారు చేయబోతున్నాము. మనం రిచ్ వర్సెస్ పూర్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజెస్ చేసినప్పుడు పూర్కి ఏ విధంగా హౌస్ ఉంటుందో అదే హౌస్ని తయారు చేస్తున్నాం. కాకపోతే ఇంకాస్త క్రేజీ వేలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ అండ్ అది వచ్చేసి మన బ్యాక్ సైడ్. సో దీని మధ్యలో ఒక కట్ వస్తే ఆ తర్వాత దీనికి మొత్తం బ్యాంబూస్ అటాచ్ అయిపోతాయి. సేమ్ టు సేమ్ మనకు ఏంటంటే నార్త్ ఈస్ట్ సైడ్ మీలో వేరే వాళ్ళు నాకు తెలిసి ఈ హౌసెస్ అయితే చూసి ఉంటారో అక్కడ ఏ విధంగా అయితే బిల్డ్ చేస్తారో అదే విధంగా బిల్డ్ చేస్తున్నాం. ఈ ఫ్రంట్ మొత్తం మేము ఓపెన్ పెడతాం కదా, ఇప్పుడు దీంట్లో అయితే ఓపెన్ ఉండదు, మొత్తం క్లోజ్ అయిపోతుంది. లోపల మనకు డోర్ కూడా వస్తుంది దీనికి వెళ్ళడానికి. ఈ వెదర్ అస్సలు అర్థమవుతలేదు. ఇవరిదాకా వాన కొట్టింది, మళ్ళీ ఎండ కొడుతుంది, అంతా చిటిచిట పెడుతుంది, గమ్మత్తుంది. వానకు నానినాం మళ్ళీ ఎండినాం. ఇక్కడ సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ అయితే వస్తుంది అన్నమాట. మీరు ఏదైతే ఇప్పుడు నేను కట్టే కడితే చూస్తుర్రో దీనికి ఇట్లా డోర్ వస్తుంది. ఒక సైడ్ ఇంట్లో డోర్ పెట్టుకున్నాము. సో లోపలి రానికి పోనీకి మస్తు ఉంటుంది. పొద్దుగాల నుంచి గైస్ కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉన్నాము. మీరు చూసినట్లయితే మన సీక్రెట్ షెల్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్రేమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. డోర్ తాకుతారా నీకు చక్కగా లోపడి ఒకసారి బరాబర్ వీని హైట్ అవుతుంది గైస్. వీడు లోపల లేవడ్డా కానీ నాకు తెలిసి నెత్తి ఆనది కావచ్చు మీరు లోపలిగా అంతలేదు. సో మీరు చూసినట్లయితే ఒక డోర్ స్ట్రక్చర్ కూడా రెడీ అయిపోయింది. మొత్తం మన షెల్టర్ స్ట్రక్చర్ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళి లోపలికి పోవచ్చు, అంతేకాకుండా బయటకు అయితే రావచ్చు. ఇక్కడ ఒక డోర్ లాంటిది అయితే సెటప్ చేస్తాం, డోర్ తీయొచ్చేటట్టు పెట్టొచ్చేటట్టు. సో నెక్స్ట్ దీంట్లో మేము ఏమేమి మోడిఫికేషన్స్ చేయబోతున్నాము అంటే ఏ విధంగా అయితే మేము ఇట్లా బొంగులు అటాచ్ చేసుకున్నాము దీనికి, ఇదే విధంగా మొత్తం కూడా ఇంకా చాలా బొంగులను అయితే అటాచ్ చేస్తాం. ముందు కావచ్చు, సైడ్ కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు. అండ్ ఈ మూడు పక్కల ఏదైతే ఉందో సైడ్లకు బ్యాక్ సైడ్ మొత్తం కూడా పుల్వాయిల్ పొరక అని చెప్పేసి మేము చాలా రోజుల క్రితం ఫారెస్ట్లో ఒక హౌస్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో మొత్తం పొరకతో మొత్తం కప్పేసినాం కదా, తడకలు తయారు చేసే పొరక ఉంటుంది అది. ఆ పొరక తీసుకొచ్చి మొత్తం కూడా వాన చినుకులు కూడా లోపలికి రాకుండా ప్యాక్ చేస్తాం వెనకాల సైడ్లకు. అండ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా బొంగులే ఉంటాయి, ఇక వేరే ఏది ఉండదు. సో ఇవి ఏ విధంగా అయితే మేము బొంగులను అటాచ్ చేసినామో ఇదే విధంగా మొత్తం పైన బొంగులే, సైడ్ బొంగులే, ఇటు దిక్కు బొంగులే, బొంగులతో అటాచ్ చేసి ఫ్రంట్ సైడ్ ఒక డోర్ని అయితే సెటప్ చేస్తాం. సో ఇది మా ప్లానింగ్. మనం వచ్చినప్పుడు ఎట్లుండే వెదర్ వాన కొట్టింది, మొత్తం వాన నానిపోయినాం. ఇప్పుడు మీరు వెదర్ దూరం చెట్ల కొడుతుంది, మొత్తం ఘోరంగా ఘోరంగా ఎండ కొడుతుంది. ఎప్పుడు కంప్లీట్ చేద్దామా, ఎప్పుడు ఇలా దొరుకుదామా అన్నట్టుంది నాకైతే. మన చేసుకోవాలి. మన జాంబియాడు వచ్చేసి అప్పటి నుంచి కష్టపడుతున్నాం కదా. ఏం చేస్తున్నావురా? నీకోసం ఛాయ్ పడుతున్నా. ఛాయా మొత్తం ఎనర్జీ లేకుండా అయిపోయింది ఎండకు. ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాము. ఇది ఉందా పలిగిపోయిందా దేవునికి ఎరక. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఛాయ్ అయితే పెడుతున్నాడు. పాలు అలా పోసే టైం అయితే వచ్చేసింది. ఒకవేళ పాలు అయినా వలిగిపోయినాయి అనుకోండి, ఇవి నరబలు ఇచ్చుడే. ఇక దీనేమన్నా మధ్యలో నీళ్ళలో వేసి పెట్టరా అని చెప్పిన, మర్చిపోయినా పనిలో పడి. జానీ పలగలేదు జానీ.
సక్సెస్ఫుల్గా గాయస్ పాలు వచ్చేసి పలగలేదు, మంచిగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే తాగుదాం. లంచ్ లేదు, ఏం లేదు, ఇక ఇవే. పొద్దుగాల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం కదా, కొద్దిగా రిఫ్రెష్మెంట్ లాగా ఛాయ్ అయితే తాగుతున్నాము. లంచ్ లేదు, ఏం లేదు, బాక్స్ లేదు, తెచ్చుకోలేదు. తర్వాత ఇక మళ్ళీ కలుగుతాం. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది. ఆ ఐటమ్ని కుక్ చేసుకొని తిని ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్తాం. ఇక భలే కనబడుతుందిరా బాబాయ్. స్పెషల్ ఐటమ్. స్పెషల్ ఐటమ్ ఆరా, కుక్ చేసుకుని అంటున్నాం. తాజుగా లేడు కదా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు కదా. సో వాని జ్ఞాపకార్థం ఏంటిది అంటే చేపల ఫ్రై. వాడైతే బొక్కలు కూడా తింటాడు కదా. మా ఫ్రెండ్ వాళ్ళు పట్టిరాట, పొద్దుగాల ఫోన్ చేస్తే పోయి తీసుకొని వచ్చిన, ఫ్రెష్ కడిపించుకొని వచ్చిన. వాడు తాజాట్లో తింటాడు అని చెప్పేసి మీరైతే తినకూరు, ఆయనతో గుండెలో తడుతుంది. బొక్కలు కూడా తింటాడు వాడు. ఈరోజు మన డిష్ అయితే ఫిష్ కదా, ఫిష్ అయితే తీసుకున్నా. దీన్ని మ్యారినేట్ చేయాలి. వాళ్ళైతే వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఒకసారి చేపలు చూడరు ఎట్లున్నాయి, ఊరిలు వస్తున్నాయి. ఇట్లే తినబుద్ధి అవుతుంది, కానీ కారం ఉప్పు ఉంటే అది వేరే ఉంటుంది మజా. సో దీనికి ఇప్పుడు మొత్తం అల్లం, కారం, ఉప్పు, నూనె అన్నీ కలిపి పెట్టి ఆ తర్వాత మొత్తం పని చేసుకున్నాం అనుకో, అప్పటివరకు మంచిగా మ్యారినేట్ అవుతుంది. నూనెలో వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, తాజాగా లేడు కదా, ఇలా 2 ముక్కలు ఎక్కువ పడతాయి. ఇలా జింగిడి దానికి ఇంకా ఘోరంగా కారమే తెలుసు. ఏంది అది ముత్తుకంత కారపో ఇట్లా ఆమ్లెట్ మీద జల్లినట్టు జల్లిండు, కానీ ఇచ్చేస్తుండు. ఎంత వేసినో వాళ్ళు చూసిరు. చూసినావు నాకు కనబడుతుందా, కెమెరా అయితే కనబడుతుందా వాళ్ళకు? మంచిగా కనబడుతుంది. అంత షేక్ కట్టుకున్న వాళ్ళే ఒక్కగొర్రు ముక్కలు ఏడబెట్టి తీసిన. తింటావా తినవా? పెరుగు తెస్తా అనుకున్నా సార్ మ్యారినేషన్. తేవా మరి మెల్లగా చల్లుడు. మన వానికి బిస్కెట్ గానికి చేపలు అంటే బాగా ఇష్టం, ఆల్రెడీ చెప్పినాం కదా. ఇది మొత్తం అయిన తర్వాత వానికి ఏంది వీడియో షూట్ చేసి మంచిగా పంపిస్తాము. వాడు చచ్చిపిస్తాడు, ఇట్లా చూసినా చచ్చిపిస్తాడు వాడు. ఊరిలో వస్తున్నాయి మొత్తం అన్ని తుప్పిలు పడతాయి. ఉండాలి ఏం కదా, అదంతా టేస్ట్. నెక్స్ట్ మనం వచ్చేసి దీని మీద అంతా పొరకేస్తామని చెప్పినా కదా, ఆ పొరక లోపలికి పోకుండా మంచిగా లెవెల్ ఉండేటట్టు ఏం చేస్తున్నాము అంటే వైర్లు అయితే కట్టుకుంటున్నాం చుట్టూ. డోర్ అయితే అయిపోయింది ఇక, ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుంటే అయిపోతుంది ఇక. బాబాయ్ లుక్ వచ్చిందిగా మొత్తం కడాక్ కనబడుతుంది. ఈ సైడ్లు కూడా ట్రయాంగిల్ షేప్లో ఇవి కూడా కంప్లీట్గా కొట్టుకుంటే కట్టెలు సూపర్ కనబడుతుంది ఇక.
ఆల్మోస్ట్ గైస్ ఎవ్రీథింగ్ వచ్చేసి సెట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు వైర్ను కూడా ప్రాపర్గా దీనికి మొత్తం డబ్బల్ అటాచ్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఒక్కటే ఏంటిదంటే, నేను చెప్పిన ఆల్రెడీ మా దగ్గర పందిర్లకు దానికి దీనికి పొరక యూజ్ చేస్తారని చెప్పేసి పోయి ఆ పొరక తీసుకొచ్చి దీని మీద మంచిగా లేయర్ లాగా సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా కట్టెలు వేసి స్కూల్ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మన హౌస్ వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. బాబాయ్ ఎట్లా కనబడుతుంది? షేక్ ఉంది కదా, మస్తు అనిపిస్తుంది నేను చూస్తుంటేనే. మెల్లగా కట్టెల్స్ అటాచ్ చేస్తున్నాము. ఇది కూడా అయిపోతుంది వర్క్. నాకు తెలిసి ఇంకొక 1 hour 2 hours మొత్తం ఇది ఏదైతే మన హౌస్ ఉందో ఇది మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లంచ్ కూడా మేము ఎవరైనా చేయాలి. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 3 అవుతుంది గాయస్. ఇక మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇక మీకు మా హార్డ్ వర్క్ నచ్చితే ఇంకా లైక్ చేయకుంటే లైక్ అయితే వేయరు ఖచ్చితంగా. ఇల్లు షేప్ ఎట్లా అవుతుందో కామెంట్ అయితే వేయరు. కూరగాయల కూర కంటే మొత్తం ఇగో ఇదే మనకు కావాల్సిన మొత్తం ఈయనే ఉంది. ఈయనే తీసుకొని పోతే అయిపోతుంది. ఇక ఒక్కసారి కొడుతున్నాం కదా, ఇది కొట్టగానే మొత్తం ఇట్లా జిబ్బు కొడుతుంది ఇట్లా. మళ్ళీ ఈ పులివాయిల పొరక ఏదైతే ఉందో ఇది మేము చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాము. అంటే మా ఇంటికి ఎట్నో రకంగా ఇది యూజ్ అయితేనే ఉంటుంది. మేము పాతకాలం అంటే చిన్న ఉన్నప్పుడు వీటిని దేని యూజ్ చేద్దాము అంటే తడకలు గట్టని యూజ్ చేస్తుంటాం. ఈ తడకలకు మంచిగా బందోబస్తు అవుతాయి. సో ఇప్పుడు అందుకనే వీటిని కన్సిడర్ చేస్తున్నాం. మంచి న్యాచురల్ వైబ్ ఉంటుంది దీంతో. ఇదే కొమ్మ నరుకుతుంటే కింద ఒక గుడ్డుది పచ్చగా కనబడ్డది, అది కంజు గుడ్డే నాకు తెలిసి. మనం కంజులు ఫ్రై చేసినాం కదా దాందే. ఆల్రెడీ అది పిల్ల వెళ్ళిపోయింది. పచ్చ సూపెట్రా పచ్చ అది బయటది. ఆ పక్కన వెళ్ళిపోతే ఏమైంది అదే. ఇవి ఫామ్లా వీటికి సంబంధించిన ఎగ్స్ కూడా దొరుకుతాయట. ఒకవేళ మేము మన కంజు అవి పిట్టలు ఫ్రై చేసినాం కదా, కూర చేసినాం కదా, ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, అవిటినే యూజ్ చేసి ఆ ఫామ్లో దొరికే గుడ్లను తీసుకొచ్చి అవిటితో ఒక రెసిపీ అవుతుందో తయారు చేద్దాం. కామెంట్ చేయరు, చేద్దామా వద్దా? మీరు పెట్టలే కవర్ మస్తు చేస్తుంది బాబాయ్. బొంత చెట్లు బొంత పండ్లు ఇవి తింటారు. తిన్నాం మస్తు తిన్నాం. అవి కాలే ఈ బండి తింటారు. ఈ పండ్లు ఇవి ఇంకా కాలే, ఇంకా అన్ని కసకలు ఉన్నాయి. రెచ్చిపోయి తినేవా ఇంత? ఈ షర్ట్ అనుకుని ఆ షర్ట్ నరికిండు, కవర్ చేసుకుంటే. సాల్ అవుతుంది. ఎండ విపరీతంగా కొడుతుంది. మేము పొద్దుగాల వచ్చినప్పుడు ఎట్లయితే వర్షం పడ్డదో అట్లే వర్షం పడ్డా ఏం కాకపోతుండే. వర్షం అయితే లేదు, ఎండ. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక డోర్ పెట్టుకుంటే మొత్తం సెటప్ అయిపోతుంది. మొత్తం అయిపోయింది. ఇక మీకు చూపిస్తాం. ఇక మచ్చ వైర్ కావాలంటే నాకే కావాలి, నేను అడిగిన వాళ్ళు కూడా అడిగింది. ఇప్పుడు ఇది కట్టుకుంటే కథ. సో మొత్తానికి గైస్ ఈరోజు డే మొత్తం కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన సీక్రెట్ హౌస్ వచ్చేసి ఇదే.
బయట మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఈ పుల్వాయిల్ పొరక అంటారు, అది తీసుకొచ్చి అటాచ్ చేసినాం. లోపల మీరు చూసినట్లయితే బొంగులు ఉంటాయి కదా, బొంగులని మేము ఈ విధంగా అటాచ్ చేసి ఒక సీక్రెట్ హౌస్ని అయితే బిల్డ్ చేసినాం. దీనికి నార్మల్గా కాకుండా ఒక డోర్ని అయితే సెటప్ చేసినాం. మేము పోయినసారి ఆల్రెడీ వీడియో చేసినాం కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కావచ్చు. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ పరక అవుతుంది. అది జస్ట్ చిన్న ఒక ఇల్లు కట్టెలు కట్టినాం, ఏదో మీద వారేసినాం అంతే. బట్ దీంట్లో మీరు చూడుర్రి ముంగటి బొంగులతోని ఈ ఫినిషింగ్ కావచ్చు, అంతేకాకుండా ఈ డోర్ సెటప్ కావచ్చు, చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది. బట్ అప్పుడు మేము ఏదైతే షెల్టర్ని బిల్డ్ చేసినామో దానికి డబల్ సైజు బిల్డ్ చేసినాం, దానికంటే మంచిగా చేసినాం. లోపలికి ఒకసారి మనం లోపల చూపిస్తా, కమన్ లోపలికి లోపల మీరు చూడొచ్చు గైస్ ఎంత స్పేస్ ఉందో. దగ్గర మేము ఆరుగురం ఉన్నాం కదా, ఆరుగురం కూడా ఆరామ్సే వండుకోవచ్చు మొత్తం సామాన్తో సహా. చాలా పెద్దగా ఉంది. అండ్ లోపల కూడా మీరు చూడొచ్చు, మేము ఎక్కడ కూడా పిచ్చి ఆకులు లేకుండా మొత్తం కూడా పర్ఫెక్ట్గా సెటప్ అయితే వేసుకున్నాం. భోజనాలు పెట్టమంటారా? సకలం పెట్టుకోమని మంచిగా. సో ఏదేమైనా గైస్ ఈ వీడియోలో మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే వర్క్ చేస్తూనే ఉంటాం, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ వీడియోలో మేమైతే ఘోరంగా కష్టపడ్డాం. మెయిన్ ఏంటి అంటే ఫుడ్ లేదు. సో ఆ ఫుడ్ లేకపోవడం వల్ల మొత్తం అందరం అలసిపోయినాం, ఘోరంగా దివాలా తీసినాం. మా దగ్గర మ్యాగీ ఉంది, అంతేకాకుండా చేప ముక్కలు ఉన్నాయి. సో అవిటిని అయితే ఇప్పుడు బయట కూర్చొని మన ఇల్లు ప్రిపేర్ అయింది కదా, ఇక ఆరామ్సే కుక్ చేసుకున్నాం. కమాన్ బయటకు రారా. అంటే ఆల్మోస్ట్ నాకు ఇష్టం, ఫుడ్ అంటే నాకు ఇష్టం, చాప అంటే నాకు అందుకే బయటికి వెళ్ళి మ్యాగీ చేద్దాం, చేపలు ఫ్రై చేద్దాం, ఘోరంగా నీళ్ళు తాగుదాం, ధూపు అవుతుందని అనుకున్నాం. కాకపోతే లాస్ట్కి వాటర్ క్యాన్ నీళ్ళు అనేది తిన్నాయి, గిన్నె అయినాయి. సో దీంతో మ్యాగీ వండే ప్లాన్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి క్యాన్సల్ అయితే చేసినాం. ఓన్లీ చేప ముక్కలు ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే అందరం కౌసుగాలమే. ఆకలి అయినా కానీ మ్యాగీ వండుకుంటారేం, చేప ముక్కలకే టార్గెట్ చేసినాం. ఎండినా సరే కానీ మ్యాగీ అయితే వద్దు. ఇట్లా అయినాం రాజ్జా. మొత్తం పొద్దుగాల నుంచి తినలే అన్నము, మధ్యాహ్నం తిందాం అనుకున్నాం కానీ మొత్తం మన టిఫిన్లు మొత్తం బండ్లోనే ఉన్నాయి, బండ్లు వాడున్నాయి. మేము ఈడున్నాం, నీళ్ళు కూడా లేవు. ఇక మ్యాగీ చేస్తే మ్యాగీలో పక్క నీళ్ళు వేయాలి కాబట్టి ఇది అవసరమే లేదు. చేపలు వేసుకొని ఒకటి వేసి ఒకటి తిని తర్వాత అవి అన్ని చెప్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాను, నాకు గౌగు కథ చెప్తుంది. రఘునందన ఇప్పుడైతే నూనె పోసి మంచిగా గరం గిన్నె కూడా కడగనియలే, అల్లు వేసుకో కడిను కదా కొంచెం మరి అలా ముక్కలు వేసుకొని గోలించుకొని తిన్నా. ఫస్ట్ ఆ నీళ్ళు పోని పోయినాకనే పోతా, డైరెక్ట్ పోతే బత్తమా బాబాయ్ ఎట్లా కడిగినా తెలుసు కదా, చిన్న కడేసావు ఆయన మంచిగా పెద్దనే కట్ చేయి. మంచిగా వచ్చినాయి కదా, మంచిగా దగ్గర 3-4 గంటల కింద పెట్టినాం. ఇది ఇప్పుడేమో మస్తు అయింది. ఆకలికి అట్లనే తిన బుద్ధి అవుతుంది నాకు ముక్క గుడి. అరే తినకపోతే కోడి అన్ని పెద్దగా ఉన్నాయి ముక్కలు, ఎందుకని ముక్క వేస్ట్ చేసుడు. ఒరే నీకు మళ్ళీ ఏం సపడే తినబడతలేదుగా కదా మరి. గంటేదిరా జింగిడి కాలారా చేదిరా చేపలునే అని చెప్పినావా? ఎన్నిటికి వచ్చాయి నేను మరి నేను టైం ఎన్నిటికి వచ్చిండట, టైంకి రావు, చెప్పిన పని చేయవు. చిన్న చెంచాలు చెప్పిన పని అంటే నేను అన్ని చదివి నేను ఇలా చేపలునే అని చెప్పలే నాకు చెప్తే మర్రేసేటట్టున్నా సరే తిర తీసుకురారా. నేను ఏమనంటే ఎవరి దాకా ఏమనుకున్నా అంటే చిన్న చిన్న పోదాం అనుకున్నా, కత్తుకున్నది మొత్తం దానికే అంటుంది. మళ్ళీ గతి ఎట్లుందంటే సిచ్యువేషన్ 6 ఉన్నాం, 6 గడ్డలు కథ ఘోరం. ఎవడు ఏం మాట్లాడుతున్నారు? అదే టిఫిన్ ఉందా? తినిపో, మిక్స్ చేసుకొని తీసుకురా అందరం మంచిగా. కత్తి సహకరిస్తలేదన్న, కత్తి గురించి మాట్లాడలేదు నాకు టిఫిన్ కావాలి. కొత్తిమీర ఇక గాయస్ మంచిగా గరం అయితే అయింది. నూనె గరం అయిందా లేదా అని చెక్ చేయడానికి కొత్తిమీర వేసాడు. గట్టి కాదు గిట్టి ఇవాళ దాకా పడ్డ కష్టం మొత్తం ఇప్పుడు పోతుంది. ఎందుకంటే చేపల నుంచి వాసన మ్యారినేట్ అప్పుడే వేసి పెట్టినగా వేడు మంచిగా వచ్చిన వీటికి తినవరా కాదు డైరెక్ట్ పచ్చి తీసుకొని తినబుద్ధి అవుతుంది.
ఈ వీడియోలో మేము ఈ సీక్రెట్ షెడ్లని తయారు చేసినాం కదా, చాలా రోజుల నుంచి వెళ్ళి చాలా మంది అడుగుతారు అన్న క్యాంపింగ్ వీడియోస్ కావాలి అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, స్పైడర్ గాని తీసుకొచ్చి వానితోని ఫారెస్ట్లో ఇదే షెల్టర్లో 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాము. సో 20K లైక్స్ అయితే కంప్లీట్ అయినా ఖచ్చితంగా ఇలా క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. ఇక అందరం వస్తాం. తాజా రోజు లేడు కదా, వాడు కూడా వస్తాడు. ఆడు కుక్కపిల్ల అన్నీ తీసుకొచ్చి ఇక్కడ 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం. సో కంప్లీట్ చేసారు తొందర. వాడు కుక్క పిల్లలు ఎందుకంటున్నా అంటే స్పైడర్ కానీ మనం వాడేది ఘోరంగా భయపడతాడు. అమ్మనైతే కలిపింది మా అక్క ముద్ద పెడుతుంది. అమ్మ కాదు, వీళ్ళంతా మా అమ్మలు ముసలోళ్ళు అయ్యారు, అందుకే అన్నం పెట్టి బిడ్డ అమ్మ అమ్మా పడే కూర వాడు శేఖర్ గారు టిఫిన్ నొక్కేసినాం. సొరకాయ చేసింది మా అమ్మ. ఆయన ఒక్కనే తిందాం అనుకుంటే అందరు తింటారు ఇవాళ. ఇదిగో కూర మొత్తం మీదనే కలిపాడు, కింద మొత్తం తెల్ల అన్నం అట్లే ఉంది. తిన్న ఒక్క బుక్ అయినా మంచిగా టేస్ట్గా తినాలి, కడుపు నిండుతుంది. అది సప్ప తింటే ఎటు కాదు అది. మస్తు ఆకలి కోసుకున్నాం. సో మొత్తానికి గైస్ మన ఫస్ట్ బాయ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని తిందాం, ఇక ఆస్వాదిద్దాం. ఎండినందుకు ఇదే ఇక మా లంచ్. రై వద్దా రేవన్కి పుకారం బాబాయ్ బరాబర్ ఉంది. కొంచెం మీనికని జీలకర్రీ మంటుంది. అప్పంచులు ఏం తినలేదా, కారం కూడా బరాబర్ ఉంది. ఏం కాదు, ఎక్కువ వేసుకుని మళ్ళీ కడుపు మండుతుంది. చాలో బాయ్ రైట్ చాలో చూడు బాయ్. ఆకలి మంట మీద ఏది తిన్నా అమృతం లెక్కనే ఉంటుంది. ఇక మీరు చూడవచ్చు, చేప ముక్క కారం రైస్. అబ్బా అదే నువ్వు కూడా తింటా, ఆకలి అవుతుంది నీకు. ఇప్పుడు కలుపు చల్ల పడ్డది. చేప ముక్క, కారం అన్నం, ఉల్లిగడ్డ తింటే చల్ల పడ్డాయి మంచిగా. ఇప్పుడు కానీ నీళ్ళు తాదామంటే కొద్దిగా తాగుతా, తర్వాత తాగుతా. బొక్క కట్టుకున్నప్పుడు తాగుతా, అప్పటిదాకా తింటూనే ఉండి. నిమ్మకాయ విడితే మస్తు కడక్ ఎప్పుడు ఇప్పుడు సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ విధంగా అయితే ఒక షెల్టర్ని ప్రిపేర్ చేసుకొని, సీక్రెట్ షెల్టర్ని, దాని ముందు మేమైతే ఈ విధంగా కుకింగ్ చేసుకొని అయితే తిన్నాము. అది కూడా ఎక్కడ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చేపలు ఎట్లా చేయరా, నిమ్మకాయ పోసినాం కాబట్టి కడకాయ పొద్దుంచాలి అయినందుకు ఫలితం దక్కింది. అంతేనా? సో వీడియో నచ్చినట్లయితే గైస్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.